తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 సర్వీస్‌లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విశాఖలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు అమలు చేయాలని, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా ఈ సర్వీసులు నిర్వహించాలని తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, లేబర్ కోడ్స్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టాల పటిష్ట అమలు కోసం మే 20వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లి బిడ్డ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు నందరపు దేవిప్రసాద్. అలాగే ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో 2015 డిసెంబర్ 31 నాటి నుండి ఈ రోజు వరకు 9 సంవత్సరాలు గడిపి 10వ సంవత్సరం ఆల్రెడీ అడుగు పెడుతున్నాం. దశాబ్ద కాలంగా ఈ తల్లి బిడ్డ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే జీతాన్ని పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ₹1 కూడా పెంచిన దాఖలు లేవు. ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ ఈ యొక్క డ్రైవర్ల తాలూగా దుస్థితి అయితే మారట్లేదు. ఆ దుస్థితి మారేటట్టు ప్రభుత్వం అయినా చర్య తీసుకోలేదనుకుంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా చర్యలు తీసుకుని మా యొక్క జీతభత్యాలపై కొద్ది ఆలోచన దృష్టి పెడతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుచూ ఉన్నాం. ఈ రోజుకి నేటికి ₹7,870 జీతం తీసుకున్నామంటే కనీసం ఈరోజు ఉపాధి హామీ కూలి పనికి వెళ్తే రోజుకి ₹300 తెచ్చుకున్నారు. వాళ్ళే 9,000 జీతం తీసుకున్నారు. మేము 7,000 పనిచేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటని మేము చెప్పాలి మా చర్య ద్వారా. తద్వారా ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వంలో వచ్చి ఆల్రెడీ 9 మాసాలు గడుస్తూ అయింది. కానీ ఈ రోజు వరకు కూడా మేము పలుమార్లు ప్రభుత్వానికి అలాగే అధికారులకి పలుమార్లు చాలా రకాలుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా నేటికి కనీసం ₹1 పెంచడం కానీ లేదనుకుంటే ఎవరి పట్లనే చర్య తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. కానీ ఎటువంటి ప్రభుత్వాలు మారినా సరే మా బతుకులైతే మారలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గత 2015 మార్చిలో మాకు ఈ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అనేది మాకు ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటికి మాకు శాలరీ అయితే ₹7,290. బట్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇది 9 సంవత్సరాలు కూడా అదే శాలరీతో మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. అయితే గత ప్రభుత్వం అరబిందో కంపెనీని ప్రొవైడ్ చేసింది వైఎస్ఆర్సీపీ. అప్పటికి కూడా మేము శాలరీ పెంచుతారు, మా భవిష్యత్తు బాగుంటుంది, మా లైఫ్ బాగుంటుంది, మా పిల్లలతో హ్యాపీగా ఉంటాం అనే కాలంతో మేము ఎంతో సంతోషంగా ఇప్పటివరకు వచ్చాం. అయితే ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మాకు ఒక పైసా కూడా మాకు పెంచడం అయితే జరగలేదు. అయితే మళ్ళీ అదే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మాకు గతంలోనే పోతే జరిగిపోతే వదిలేసి ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే మాకు ఏదో శాలరీ పెంచుతుంది, మేము పిల్లలతో హ్యాపీగా ఉంటాం అనేసి అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అయితే మాకు ఎటువంటి స్పందన కూడా స్పందించలేదు. అయితే ఈ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లందరినీ, ఉద్యోగస్తులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను.